దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం అని ప్రారంభించిన ఆయన, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే గర్భఫలాల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అసలు దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందా? నిజంగా మరి పై వచనము మన గృహప్రవేశానికి, మన శంకుస్థాపనలకి ఈ మాటలు వాడేసుకుంటున్న మనము అక్కడ మనం అప్లై చేసేస్తాం. ఏమండి ఈ కార్యం అంతా దేవుడి ద్వారానే జరిగిందని. ఇక అన్ని జనులు మనల్ని ఆటోమేటిక్‌గా తిట్టుకుంటమో, తర్వాత లేకపోతే మనల్ని దూషణగా మాట్లాడుకోవటమో, లేదా వీళ్ళు ఇంతే ఇక ఈ ఒక రకమైన మూర్ఖులు అని మనకు ఒక రకమైన స్టాంప్‌ని పడేస్తున్నారు. వాళ్ళని రేపుతున్నాడు దేవుడు. నువ్వు బాగుపడాలని. కనుక ఎప్పుడైనా సరే మనం బుద్ధి తెచ్చుకుని చక్కగా ప్రవర్తించే వారిలా ఉండాలి అని ప్రభు పక్షాన మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం నిజంగా కాస్త ఆలోచన చేయగలిగితే దేవుడు ఈ నిర్మాణ ప్రక్రియలో ఎలాంటి నిర్మాణాలు చేస్తాడు? ఆయన కూడా సిమెంట్ ఇల్లులు కడతాడా? లేదా కట్టిస్తాడా? వాటికి కూడా ఏమన్నా శంకుస్థాపనలు చేస్తాడా అని అంటే, మనకి ఆయన కట్టే కట్టడాలు, నిర్మాణాలు గూర్చి కాస్త అవగాహన తెచ్చుకోవాలండి. ఆ అవగాహన తెచ్చుకుంటేనే తప్ప మనం ప్రతిదానికి కూడా దేవుణ్ణి పెట్టి దేవుని మీదకి మన వ్యవహారాన్ని రుద్దేయటం సమంజసం కాదు. ప్రతిదానికి దేవుడు 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 దేవుడు. ఏ మంచి కార్యం జరిగినా దేవుడి వల్ల, ఏ చెడ్డ కార్యం జరిగినా దేవుడి వల్లే. అంటే మంచి చెడులు కూడా దేవుడే చేసేస్తాడా అని కాస్త ఆలోచన చేయగలగాలి. ఇది అసలు ఎవరి వలన, ఎందుకు పెరుగుతుంది, ఏంటి అని కాస్త ఆలోచన చేయగలగాలి. మనకి బైబిల్లో ఒక చక్కటి మాట ఉందండి. దాన్ని చూసుకుని ఒకసారి ముందుకెళ్ళే ప్రయత్నాన్ని చేద్దాం. అదేంటి అంటే, మనందరికీ చాలా సందర్భాల్లో తెలుసు. కానీ ఇది ఏంటి అనే దాన్ని మనం తెలుసుకోలేని వారిగా ఉండిపోవటం కూడా ఒక పెద్ద ప్రాబ్లమే అని మనం గ్రహించగలగాలి. అదేంటి అంటే, జాగ్రత్తగా చూడగలిగితే, దేవుడు తాను నిర్మించాలి అనుకుంటున్న, తాను మనలని ఉంచాలి అనుకుంటున్న ఆ చక్కటి మరి గృహం ఎలాంటిది, ఏమై ఉంటుంది అని మనం ఒకసారి చూడగలిగితే, చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలీదు అన్నాడు. నీకు తెలియదంటే ఆయనకి తెలుసు అని అర్థం. మనకి తెలియదు అంటున్నాడు అంటే ఆ నిర్మాణం గురించి నీకు తెలియదు. నాకు తెలుసు నాయన, ఆ నిర్మాణం ఏంటో, దాని యొక్క స్థితిగతులు ఏంటో నాకు తెలుసు. ఎందుకనంటే ఆయనే ఈ నిర్మాణం తాలూకా ఆ చక్కటి ప్రక్రియ, ఈ నిర్మాణం తాలూకా చక్కటి ప్రక్రియ ఏదైతే ఉందో, అనగా తొలి మానవుడైన ఆదాం దగ్గర నుంచి ఒక మట్టితో బొమ్మను చేయటం, దానికి చక్కగా ఊపిరి పోయటం, ఆ తర్వాత పట్టించాలి అనుకుంటున్నవి శాశ్వతంగా ఉంటాయి. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియులారా, ఆయన చేతి పని అయిన పరలోకం, అలాగే ఆయన చేతి పని అయిన ఈ శరీరం, ఆ రోజు ఆదామును చేశాడు, అవ్వను చేశాడు. తల్లి గర్భంలో మనల్ని కూడా చేసింది ఆయనే. మనకు ఆ సంగతి తెలియదు. కాస్త మనం దాని మీద అవగాహన తెచ్చుకోగలిగితే మనకు ఒక మాట ఉంటుంది 139వ కీర్తనలో. ఏంటి అని మనం ఒకసారి చూడగలిగితే,
నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు. ఆయన నిర్మించేది, దేవుడు నిర్మించేవి శరీర కట్టడాలు కాదు. శరీర సంబంధమైన ఈ ఇళ్ళు, తాజ్‌మహల్‌లు, బ్రిడ్జ్‌లు ఇవి కాదు. నో, ఇవి కాదు ప్రియులారా. ఆయన కట్టేవి ఏంటంటే జీవం కలిగినవి. జీవం కలిగిన వాటిల్ని ఆయన నిర్మిస్తాడు. సజీవమైన వాటిల్ని నిర్మిస్తాడాయన. అలా నిన్ను, నన్ను అందరిని కూడా మన తల్లి గర్భంలో నిర్మించింది ఆయనే. ఈ విషయాన్ని మర్చిపోకూడదు ఎప్పుడూ కూడా. ఈ నిర్మాణాల వెనకాల ఉన్నది కూడా ఆయనే. కనుక మరి ఈరోజు మనకి ఈ వచనంలో మనకి బోధిస్తూ చెబుతున్న మాట మీరు చూడగలిగితే అక్కడ యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే ఒకవేళ దేవుడే మనకు పిల్లల్ని ఇవ్వాలి అని అనుకోకపోతే మనం కలుగ చేసుకోలేము. ఇల్లు అనగానే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇల్లు అనగానే ఆయన కట్టుకున్న ఇల్లు. చాలా సందర్భాల్లో మనం చాలా సార్లు ఆలోచించాం. మనం జీవం కలిగిన దేవుని ఆలయాలు. మనమందరం కూడా ఆ జీవం కలిగిన దేవునికి ఆలయంగా కట్టబడ్డాం. ఆయన చేతనే మనం కట్టబడ్డాం. ఆయన చేతనే. కట్టబడిన మనకు దేవుడు ఏం కడతాడో అనే విషయం తెలియక మన బైక్‌ని ఆయనే కడతాడు. మన ఇల్లుని ఆయనే కడతాడు. మన ప్రతీదీ ఆయనే కడతాడు అనే దాంట్లో ఉండిపోయాం. మనకి కట్టుతున్న ఇల్లు, మనం కట్టుతున్న ఈ గుడారాలు, మనం కట్టుకుంటున్న ఇళ్ళు ఇవన్నీ కూడా మనం మేస్త్రుల చేత, మనం పనివాళ్ళ చేత చేయించుకుంటున్నాం అంతే. దాంట్లో దేవుడు తయారు చేసిన వస్తువులున్నాయి. దేవుడు నిర్మించిన పదార్థాలున్నాయి. ఒకవేళ ఆ ప్రక్రియ నువ్వు అండర్ రూఫ్‌లోనే ఉంటే, అండర్ దేవుని కన్‌స్ట్రైన్‌లోనే ఉంటే ఆ నిర్మాణం ఉంటుంది. అది కొద్ది రోజులు మాత్రమే. మళ్ళీ శిథిలమైపోతుంది. మరి ఆయన కట్టుకున్న ఇల్లు, ఆయన నిర్మించిన ఇల్లు ఏంటి అని ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే, ఆయన కట్టుకున్నది ఇదిగో ఈ శరీరం. ఈ శరీరాన్ని ఆయన ఎక్కడ కట్టాడో, ఎలా కట్టాడో ఆ నిర్మాణం గూర్చిన వాస్తవాలు చాలా సందర్భాల్లో చూసాం. అయినా ఈ నిర్మాణం కోసం ఎంత కష్టపడ్డాడో ఒకసారి చూడగలిగితే కీర్తనల గ్రంథము 139:15 వచనంలో భూమి యొక్క అగాధ స్థలాలలో విచిత్రంగా నిర్మించబడితిని. మన శరీరం మనం చూడగలిగితే దీంట్లో బయట చెప్పే మూలకాలన్నీ మన బాడీలో కూడా చెప్తారండి చాలామంది డాక్టర్స్ అయిన వాళ్ళు. అదేంటో విచిత్రంగా ఉంటది మనకి. కాల్షియం అంటాడు, ఐరన్ అంటాడు. ఏంటి మన లోపల ఐరన్ ఉందా అంటే, ఉందండి అంటాడు. కాకపోతే ఐరన్ దాని సమపాళ్లలో అంటే దానికి తగ్గిన పర్సెంటేజ్‌లో ఉందంట. ఏవండీ మీకు కాస్త జింక్ లోపించింది అంటాడు. ఇవన్నీ బయట మూలికలు కదా! మరి మన బాడీలోకి ఏంటి అంటే, లేదండి మన బాడీ ఈ మూలికలన్నీ కలిగింది అంటాడు. సోడియం లేదంటాడు. సోడియం లెవెల్స్ తక్కువ ఉన్నాయంటాడు. షుగర్ లేదంటాడు. ఇవన్నీ మనకు చూస్తే ఏంటి బయట చెప్పేవి కాస్త కొంచెం అవగాహన లేకపోతే ఎలా ఉంటదంటే అండి, బయట చెప్పే మూలకాలన్నీ బాడీలో ఉన్నాయంటున్నాడేంటి అంటే, దాని యొక్క ఫుడ్ స్టెప్స్ లేదా దాని పర్సెంటేజు మన బాడీలో ఉండాలి. లేకపోతే మన బాడీ పనిచేయదు. ఇంకొక విషయం చెప్పమంటారా? మన ఈ టీత్
పళ్ళుంటాయి చూసారా? ఈ పళ్ళకి ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, మళ్ళీ దాంట్లో ఒక స్పెసిఫిక్‌గా ఒక మెటీరియల్ ఉంటుంది. మళ్ళీ ఆ మెటీరియల్ మనం పీరియాడిక్ టేబుల్‌లో ఉన్న మెటీరియల్ అది. అదైతేనే సూట్ అవుతది. దానికేదో పేరు కూడా చెప్తారు. సా చక్కటి పేర్లుంటాయండి. అంటే బయట ప్రపంచంలో బాహ్యంగా దొరికేవి మన శరీరం లోపల ఉంటున్నాయి ఈవేళ రోజున. మనకు ఉపయోగపడుతున్నాయి. మరి ఆ దేవుడు ఈ మెటీరియల్, ఈ నిర్మాణం కోసం ఆయన ఎక్కడికి వెళ్లి మెటీరియల్ తెచ్చాడు అని అంటున్నాడంటే, భూమి యొక్క అగాధ స్థలాలలో, భూమి అగాధ స్థలాల్లో ఎలా ఉంటది అని యోబు గారిని అడిగితే, ఆ యోబు గారు అంటాడు, భూమి యొక్క అంతర్భాగాలలో అగ్ని, అగ్నిమయమైపోయి ఉంటుంది. దాన్ని లావా అంటారు మనం. అక్కడ నుంచి మెటీరియల్ తెచ్చాడు. ఆ తర్వాత ఆ మెటీరియల్‌ని ఏదో కుప్పలా పోసేయలేదు. చక్కగా చాలా నీట్‌గా ఎముకలు, ఎముకల తర్వాత ఎముకల మీద మాంసము, మాంసం లోపల రక్తనాళాలు, రక్తనాళాల లోపల రక్తము, దానిపైన చర్మం. అబ్బా! ఎంత నిర్మాణం అండి. మనం చిన్నగా ఒక చిన్న కొండ చేయాలంటేనే మన చేత కాదు. మళ్ళీ అది స్కిల్డ్ పర్సన్ అయి ఉండాలి. కానీ దేవుడు మన శరీర అవయవాలలో ఉన్న అవయవాలన్నిటిని ఆయనే నిర్మించాడు. స్కిల్డ్ పర్సన్. చాలా చాలా స్కిల్డ్ పర్సన్ దేవుడు. అంత చక్కగా మన నిర్మాణాలుంటాయి చూడండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క పోలికండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క అందం అండి. మగవాళ్ళు గానివ్వండి, ఆడవాళ్ళు గానివ్వండి. ఆళ్ళ పిల్లలు కూడా ఇద్దరు ఒకలా ఉంటారు అనుకుంటాం. కానీ కాదు. ఎక్కడో దగ్గర తేడా. ఒకళ్ళని మించిన అందం ఇంకొకళ్ళది, ఇంకొకళ్ళని మించిన అందం ఇంకొకళ్ళది. దీని నిర్మాణకుడెవడు అని ఎవరన్నా అడిగితే, ఇంకెవరండి దేవుడే అని ఎవరు చెప్పరు. ఎవ్వరు చెప్పరండి. ఏంటో దేవుడు చేసినవి క్రైస్తవుడికే గుర్తురావు. క్రైస్తవుడే చెప్పడు. ఇక అన్ని జనుడు ఎలా చెప్తాడు? ఈ దేహం అంతా కూడా ఈ చక్కటి నిర్మాణకుడు దేవుడు. ఈ నిర్మాణం అంతా చేసిన తర్వాత ఎంత గొప్పవాడంటే, ఎలాంటి వాడో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అంత నిర్మాణం అంతా చేసిన తర్వాత గర్భవాసినైనది మొదలుకొని, నేను గర్భవాసినైదని మొదలుకొని తల్లి గర్భమందు నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నీవే చేసావయ్యా అని భక్తుడు ఒకాయన రాస్తూ మనల్ని పాలు పోసినట్లుగా యోబు గ్రంథంలో ఉన్న సందర్భం మనందరికీ తెలుసు. ఈ దేహంలో ఉన్న అవయవాలు మనం పాడు చేసుకున్నాంలేండి. మనం మనకి బాగా ఉంచుకోవటం మనకు తెలీదు. దేవుడిచ్చిన అవయవాలను చక్కగా కాపాడుకోవటం మనకు తెలీదు. మనకు రాదు. మనకి ఇక చాలా కష్టం అనే చెప్పాలి. దేవుడు ఈ దేహాన్ని మనకిచ్చి ఏం చేశాడు అంటే, నాయనా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దీన్ని సజీవ యాగంగా నాకు సమర్పించాలి అంటాడు చాలా సందర్భాలు. ఎందుకంటే అవయవాలలో ఈ దేహం దేవుని వలన, దేవుడే చేశాడు. దేవుని వలనే జరిగింది. ఈ దేహం మనది కాదు. మనం ఏమనుకుంటున్నాం అంటే మనం ఉపయోగించేసుకుంటున్నాం. మనం ఉపయోగించుకుంటున్నాం తప్ప ఇది మనం చేసుకున్నది కాదు. మన వలన కలిగింది కాదు. దేవుని వలనే కలిగింది. దేవుడే కలిగించాడు. ఖచ్చితంగా చెప్పాలి అంటే దేవుడే. దేవుడే చక్కగా ఈ అవయవాన్ని కలిగించి, ఈ అవయవాల వెనకాల ఆయన ఏం చేస్తున్నాడు అని మనం ఒకసారి చూడగలిగితే, ఒక చక్కటి మాట మనం చూడగలుగుతాం. మీ అవయవాలను దేవుడే చేసి, ఆయన అవయవాలవన్నిట్లి వెనకాల మన లోపలికి మన హ్మ్.
అవయవాలున్నాయి. అవయవాలకి ఎంట్రన్స్ మనం ఏదైనా ఒక పని చెప్తున్నాం అనుకోండి. ఈ శరీర భాగాలకి ఏదైనా పని చెప్తున్నాం అనుకోండి. ఆ శరీర భాగాలకు పని చెప్పాలి అనంటే, ఇదిగో ఈ లోపల ఈ మనస్సు, మెదడు ఇవుంటాయి. దీని లోపల ఒక ఇన్‌స్ట్రక్షన్ రావాలి. అలా వస్తేనే ప్రతి అవయవం కూడా పనిచేస్తది. ఇప్పుడు ఇన్ని అవయవాలు చేశాడు. అవయవాలు చేసిన అన్నిట్లి వెనకాల ఆయనున్నాడు. ప్రతి దాని వెనకాల ఆయనున్నాడు. ప్రతి అవయవం వెనకాల మనకు కలిగిన అవయవాలన్నిట్లి వెనకాల ఆయనే ఉన్నాడు. ఉండి ఏంటోనండి ఆయన కుష్ ఒక చైర్ కూడా కాదు నిలబడిపోయాడట బయటకొచ్చి. అవయవాలన్నీ చేశాడు. చేసి బయటికెళ్ళి నిలబడ్డాడట. ఇల్లంతా కట్టిన తర్వాత బయటికెళ్ళి చూడటం కాదు బయటుండిపోయాడట. ఏవండీ ఏంటండి బయటుండిపోయారు? ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా తెలిసిన వాళ్ళు గానీ, లేదా తెలియని వాళ్ళు గానీ ఎవరన్నా వస్తే, "సరే రండి ముందు వచ్చి కూర్చోండి. కూర్చొని మాట్లాడుకుందాం" అంటాం. మన ఇంటికొచ్చిన వాళ్ళు. మానవులు ఏంటోనండి మరీ దారుణం. మానవుడు మరీ దారుణం. ఆయన్ని బయటే నిలబెట్టేసాడు. అసలు లోపలికి రమ్మనట్లేదట. లోపలికి రండి ప్రభువా అని అనట్లేదట. విచిత్రం ఏంటో చెప్పమంటారా? అసలు తలుపే యేసేసారట. ఆయనొచ్చాడు తలుపు తీయట్లేదు. వచ్చాడాయన బయటే ఉన్నాడు. తలుపేసేశారు. కొడతన్నాడట. తడతన్నాడట. బాబూ! నాయనా! ఒకసారి తలుపు తీ నాయనా! నేను లోపలికొస్తానురా! ఈ ఇల్లు నేనే కట్టానురా! ఈ ఇంట్లో నేను ఉండాలనే నేనే కట్టాను. కట్టిన నన్నే బయట పెట్టారు నన్ను. ఏవండీ మన ఇల్లు మన తల్లిదండ్రులు కట్టారనుకోండి. ఆ కట్టిన తల్లిదండ్రులని కొడుకొచ్చి "ఏయ్! నువ్వు బయటుండు" అన్నాడనుకోండి. ఎలా ఉంటది? ఇప్పుడు దేవుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవుడు బయటున్నాడు. మానవుడు లోపలున్నాడు. ఈ మానవుడితో పాటు ఇంకొకడున్నాడు. అసలు వీడి బుద్ధి చెడిగిపోవటానికి గల కారణం కూడా ఇదే. ఈ విషయమే. దేవుడేమో కష్టపడి అవయవాలు చేసి మనకిస్తే, మనమేం చేసామో తెలుసా అండి? ఏది పూజింపబడునో, ఏది దేవుడనబడునో దాన్నంతటికి పైగా వాడెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చుంటే, "ఆ! నువ్వే ఉండు, నువ్వే ఉండు, నువ్వే ఉండు. నేను మా మా తండ్రి గారు బయటున్నారు. నేనక్కడ బయటే ఉంచుతాను. నువ్వు మాత్రం లోపల నుంచి కదలొద్దు." అది మన పని. అదండి మన పని. అవయవాలన్నిటిని చేసి, అవయవాల వెనకాల ఆయనుండి తలుపెందుకు తట్టటం అండి? డైరెక్ట్‌గా నెట్టుకొనొచ్చేయొచ్చు కదా! "ఏయ్! ఇది నాది. నువ్వెవరు? ఎవరెవరినో తీసుకొచ్చి పెట్టావేంటి?" లోకపులో లోకపు సంబంధమైన తల్లిదండ్రులైతే అదే అంటారండి. కన్న తండ్రిని నన్ను పక్కన పెట్టావు. నవమాసాలు మోసిన తల్లిని పక్కన పెట్టావు. అదిగో ఎవరినో తీసుకొచ్చుకున్నావు. లోపల పెట్టుకున్నావు. మమ్మల్నేమో బయటికి నెట్టేసావు. అని మన వాళ్ళందరూ గోల పెట్టి, గొగ్గోలు పెట్టి వ్యవహారం అంతా కూడా బాధపడిపోతూ ఉంటారండి మన వాళ్ళు. ఇప్పుడు మీరు ఆలోచన చెయ్యాలి. నువ్వు బాధపడుతున్నావే, ఈ బాధ నీ తండ్రి ఎప్పటి నుంచో పడుతున్నాడయ్యా. ఎప్పటినుంచో, ఎప్పటినుంచో, ఎప్పటినుంచో. నీ కన్న తండ్రి అయిన దేవుడు ఎన్నో రోజుల క్రితం నుంచి ఈ బాధపడుతున్నాడు. నువ్వొక్కడివే కాదు, సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన కట్టి, ఆయన నీకు చక్కటి వ్యవహారాన్నిస్తే, ఆయన్ని బయటపెట్టి, నువ్వు లోపలేం జేస్తున్నావు? ఒక్కసారి ఎప్పుడైనా ఆయన తడతన్నట్లుగా నీకు అనిపించలేదా? ఆయన ఆయన పిలుస్తున్న శబ్దాలేమి వినిపించలేదా? ఇంత ఇలా ఎప్పుడు మారిపోయావు నువ్వు? నీ లోపల ఉండి నిన్ను మార్చేసిందెవరు? ఒక్కసారి ఆలోచించు. సాతాను నీకు ఏ అవయవమైనా చేసి ఇచ్చిన దాఖలాలున్నాయా? నేను చేశానని సాతాను ఏ రోజైనా నీకు చెప్పిందా? అది నిజముంది. అది చాలా చెప్పుకోవాలి అంటే దాని దగ్గర కూడా నిజాయితీ ఉంది. అది ఎప్పుడు, ఎక్కడ నేను ఏ అవయవాన్ని చేయలేదు. కానీ
అవయవాలు మాత్రం నాకు కావాలి అని నీ చేత చెయ్యకూడని కార్యాలు చేపిచ్చి, చెయ్యకూడనివన్నీ చేపిచ్చి, ఇక నువ్వు పనికిరావు పద అంటూ పాతాళానికి తీసుకెళ్ళిపోయే ఆ సాతాను మాట వింటున్నావే తప్ప, నీ అవయవాలు చేసి, అవయవాల వెనకాల దేవుడికి ఒక చక్కటి నిర్మాణాన్నిచ్చి, ఆ నిర్మాణం వెనకాల ఆయనకి ఏదో చక్కటి ఆశ కలిగి, ఏయో పనులు నీ ద్వారా జరిగించాలి అని, నీతో ఉండాలి అని, నీతో పాటు తినాలి అని, నీతో పాటు సంచరించాలని ఆయన కోరుకుంటే, ఆ కోరికలన్నిటిని కూడా సమాధి చేసి, ఆయన్ని బయటకు పంపించి, ఈవేళ ఫిజికల్‌గా మనం ఎంత క్షోభ అనిపిస్తున్నామో, తల్లిదండ్రులైన వాళ్ళు ఉండి, వాళ్ళని బయటకి నెట్టేసిన వాళ్ళు ఎంత బాధ అనిపిస్తున్నారో, ఒకానొక రోజున మనది కూడా అదే పరిస్థితి ఏమో ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఈ ఉసిరు ఎందుకు మనకు తగులుతుందంటే, ఈ ఉసిరు మనకి ఎందుకు తగులుతుందంటే, మన కన్న తండ్రి అయిన దేవుణ్ణి మనం బయట పెట్టేసాం. అది ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవటానికి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలియాలి అనంటే, మనకి బయట ప్రపంచంలో ఇవి జరుగుతున్న వాటిని గుర్తించటానికి గల కారణం ఏంటో తెలుసా? వీట్లి వెనకాల మన దేవుడున్నాడు. ఆ దేవుడిని నువ్వు వెనకాల పెట్టేశావు. నువ్వు తలుపేసేసావు. రోడ్డు మీద పెట్టేశావు. ఆ సంగతి గుర్తించగలగాలి. అసలు నీ గురించిన ఉద్దేశాలు నీ అవయవాలు నీకిచ్చిన ఆ తొలినాళ్ళల్లో ఆ శరీరం వెనకాల ఆయన అనుకున్న ఉద్దేశాలు ఒక్కసారి చూడగలిగితే ఆశ్చర్యం కలుగుతది. వాటిని చూసి బాధపడాల్సిన పరిస్థితి వస్తది. ఒక్కసారి చూడండి. మన అవయవాలలో ఏది ఉండకూడదో అది ఉంటుంది. మన అవయవాలు దేనికి దీన్ని అప్పగించాడు అనంటే, ముందుగా నిర్ణయించబడిన సత్క్రియలు చేయటానికి దేవుడు మన దేహాన్ని అప్పగించాడు. మనకప్పగించాడు. నాయన కొరింథీయులకు రాసిన పత్రికలో అనుకుంటా 6వ అధ్యాయంలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే, మీరు దేవుని ఆలయాలు. అంటే దేవుడు అందులో ఉండాలి. మీరే గుడి. మీరు గుడి కడుతున్నారే, ఆ గుళ్ళు కాదు నాయన. దాంట్లో అది మీరు కట్టుకుంటున్న ఈ 4 గోడల వ్యవహారం. నో, 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 నో. అది కాదు. నేను ఉండటానికి నేనే ఒక చక్కటి నిర్మాణాన్ని చేశాను. ఆ నిర్మాణం లోపల నేను ఉండాలని కోరుకున్నాను. కానీ మీరేం చేశారో తెలుసా? ఎక్కడ దేవుడుండి, ఎక్కడ ఆరాధించబడాలో, ఎక్కడ దేవుడి ద్వారా ఏ ఆజ్ఞలు జారీ చేయబడాలో అవి రాకుండా ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటికీ పైగా వాడెక్కేశాడు. వాడు కూర్చున్నాడు. వాడు కూర్చుని, వాడు మాట్లాడుతూ, వాడు బోధిస్తూ, వాడు చెబుతూ ఉంటే నువ్వేమో చేసేవాడిలాగా నువ్వు మారిపోయావు. నువ్వు చేసేవాడిలా మారిపోయావు. నువ్వు వాడి మాటలు వినేవాడిలా మారిపోయావు. అందుకని మన అవయవాలలో ఏముందో తెలుసా? దుర్నీతి. నీతి కాదు. నీతి అనుకుంటున్నారా? మీ అవయవాలలో దుర్నీతి సాధనాలుగా అప్పగించేశారు. అసలు ఉండటం కాదు, అప్పగించేశారు. ఇప్పుడు మనం ఉన్నామండి. మనం ఉన్నాం. మన ఇల్లు దేనికి? మనం ఉండటానికి. మన భార్య పుట్టింటికెళ్ళింది అనుకుందాం. అప్పుడు మనం ఎవరిని తీసుకొస్తాం? ఫ్రెండ్స్. వాళ్ళేమంటారు? మీ భార్య లేదు కాబట్టి నేను కూడా నా ఫ్రెండ్‌ని తెచ్చుకోనా అంటారు. దానిదేముంది తెచ్చుకో అంటారు. తెచ్చుకున్నట్టు అక్కడితోటి ఆగుద్దా? బ్రదర్ ఎందుకన్నా మంచిది నువ్వు మాకు కొంచెం ఫ్రీడమ్ ఉండట్లేదు. నువ్వు కూడా మీ అత్తారింటికెళ్ళిపోవచ్చు కదా! మేము ఈ 4 రోజులు ఇక్కడ ఉండటానికి మాకు బావుంటది. అంటే ఇప్పుడు నువ్వు ఏ ఉద్దేశాలతో అసలు నీ ఇల్లెవరిది? నీది. అందులో ఎవరినుంచాలి? నీ వాళ్ళని ఉంచటం పక్కన పెట్టి వేరే వాళ్ళని తీసుకొచ్చి అందులో పెడితే వాళ్ళు నీకే ఎసరు పెట్టారు. నువ్వే వద్దు, నువ్వే వెళ్ళిపో అని. అదే జరిగిందండి. అదే జరిగింది.
దుర్నీతి, నీతికి కాదు మనం పెట్టింది. దుర్నీతి సాధనాలుగా మార్చేశారు. ఇందులో ఏముండాలని దేవుడు కోరుకున్నాడో తెలుసా? ఇందులో ఏముండాలి అని కోరుకున్నాడో తెలుసా? ఆకాశమందు జ్యోతుల వలె మీరు ప్రకాశించాలి. జ్యోతుల్లా మీరు కనబడాలి. ఈ దేహంలో మీరున్నంత కాలం కూడా జీవవాక్యాన్ని చేతపట్టుకోండి, చదవండి, నేర్చుకోండి, దీనిని ప్రకటించండి. దీనిని మీరు ప్రకటిస్తే మీరు ఎలా ఉంటారో తెలుసా? లోకంలో జ్యోతుల్లాగా, స్టార్స్ లాగా నాకు కనబడతారు. మిమ్మల్ని అలా ఉన్నతంగా నేను చూడాలని కోరుకున్నాను. నువ్వేం చేసావు? ఎక్కడో పడిపోతాడండి. ఎక్కడో దొర్లేస్తాడండి. మన దేహాలు 100, 120 ఏళ్ళు బ్రతకాల్సిన అవయవాలు. మనమే ఆ రోగం, ఈ రోగం, ఇది, అది. దీన్ని కరెక్ట్‌గా ట్యూన్ చేసుకోగలిగి ప్రతిరోజు దేవుని కార్యక్రమాలు ఏమున్నాయి? చెప్పండి, నేను చేస్తాను. ఈ 60 ఏళ్ళైనా, 70 ఏళ్ళైనా, 80 ఏళ్ళైనా, ఈ ఆఖరికి అబ్రహాం గారిలాగా 90 ఏళ్ళైనా సరే పర్వాలేదు, చెప్పండి. నేను చేస్తాను దేవుడి కోసం ఏ కార్యమైనా సరే. ఈ దేశం విడిచిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళి సువార్త ప్రకటించి రావాలా? చెప్పండి, నేను చేస్తాను. ఎవరంటారు చెప్పండి? ఎవరంటారు? ఎవరిని అడగండి. నాయనా సువార్త కార్యక్రమం ఉంది, పలానా రోజున వెళ్దాము, ఆ రోజు హాలిడే, రాగలరా అని అడుగుతాం. నో, నో, నెక్స్ట్ టైం. అసలు నీకు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రతిరోజు జీవవాక్యాన్ని చేతపట్టి లోకమందు నువ్వు చెప్పాలని. నువ్వేమంటున్నావు తెలుసా? కనీసం హాలిడే రోజున కూడా ఒక ప్రోగ్రాం పెడితే అసలు అడగరండి. ఏమండి ఈ మధ్యకాలంలో అసలు బయట సువార్తలు ఏమీ చేయట్లేదు కదా, పెట్టండి అంటారేమో అనుకుంటాను. ఒక్కళ్ళకి ఎక్కిరమండి. ఎందుకు? ఈ దేహాన్ని దేనికో వాడేసుకోవాలి. ఈ దేహం సెలవొస్తే దేనికో పెట్టేయాలి, రెస్ట్ ఇచ్చేయాలి. లేదా దీన్ని ఇంకేదన్నా తింటానికో, ఇంకేదన్నా చూడటానికో, ఇంకెక్కడికో, దాని కోరికలు, దాని ఆశలు, దాని అలవాట్లు, దాని ఇష్టాలు, దాని అభిప్రాయాలు, అబ్బబ్బబ్బబ్బో! దానికంటూ ప్రయారిటీ ఉంది కదా! దానివే. మరి లోపలెక్కడున్నాడు దేవుడు? బయటకొచ్చేస్తే. బయటున్న దేవుడిని బయటే ఉంచి, లోపల వాడి సింహాసనం వేసి, వాడితో పాటు షికార్లు, వాడితో పాటు కేరింతలు, వాడితో పాటు తిరుగుళ్ళు, వాడితో పాటు నువ్వు తిరిగే వ్యవహారం ఏంటండి ఇది? ఆలోచన చేయండి. ఎప్పటికైనా దేవుడు నిన్ను తడతన్నట్లుగా, ఎప్పటికైనా నిన్ను దేవుడు చూస్తున్నట్లుగా అనిపించట్లేదా? మీరేదో ఫోటోలు తెచ్చేసుకొని ఫోటోలు జ్ఞాపకాల్లో పెట్టుకోకండి. పరిస్థితిని ఆలోచన చేయండి. జీవం కలిగిన దేవుని ఆలయమైన మనము ఎలా మారిపోయాం? దేనికి మారిపోయాం? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. జీవం కలిగి ఆయన కట్టుకున్న ఇంట్లో ఆయన ఉండటానికి నేను వస్తానరా, నేను మీతో పాటు భోజనం చేస్తాను బ్రతిమలాడుకుంటున్నాడు. ఏ రోజైనా ఆయనకి భోజనం పెట్టావా? ఏ రోజైనా ఆయనకి దాహాన్ని ఇచ్చావా? కూర్చోబెట్టావా? ఉండమన్నావా? ఎందుకండి ఉండలేకపోతున్నారు? ఒక మాట చెప్పి ముగించే ప్రయత్నాన్ని చేస్తాను ప్రియులారా. ఒక మాట చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమైపోద్దో తెలుసా? దేవుడు ఎంత మంచి దేవుడో మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. నిజంగా మన కన్న తండ్రి ఎంత మంచివాడండి. నాయనా, నేనే కట్టాను కదా, ఈ దేవాలయాలను నేనే కట్టాను కదా. భూమి మీద మీ గుడారం, ఈ నివాసం శిథిలమైపోయినను
చేతి పని కాక చేతి పని కాక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. చేతి పని కాక కట్టబడుచున్న నిత్యమైన నివాసం. మళ్ళీ ఇది ఇంకోటి కట్టేస్తున్నాడు. బాబా ఏంటండి ఇది? ఈయనకి అసలు రెస్ట్ ఉండదా ఈయనకి? ఇప్పుడు మన శరీర నిర్మాణం కోసం అలిసిపోయాడు. అలిసిపోయిన తర్వాత 6 రోజులు పని తర్వాత రెస్ట్లోకి వెళ్ళిపోయాడట 7వ రోజున. దేవుడే రెస్ట్కి వెళ్ళిపోయాడంటే చూడండి ఆయన పని ఎంత ఉందో. మనం రోజు రెస్ట్ తీసుకుంటాం. మనం రోజు నైట్ అవగానే పడుకుంటాం. దేవుడు పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి పని చేసాడు కనుకనే 7వ రోజున విశ్రాంతి కావాలని కోరుకున్నాడు. ఒక సమస్తం ఒక ఉదయము ఒక సాయంకాలం అవగా ఒక రోజు అయింది. ఓకే, ఒక రోజు పని చేశాను. మనలాగా 8 అవర్స్ 4 అవర్స్ 5 అవర్స్ కాదు, ఫుల్ పని చేసి ఆగిపోవలసి అసలు ఆయనకి ఇంకా ఆయన మీ అవయవాలు పాప పంకిలం అయిపోయి మీరు మృతులైపోతున్నారు కదా, మరి మీకు దేహాలు కావాలి కదా, మళ్ళీ మీకు ఎవరు చేస్తారు? నేనే చేస్తాను. చూడండి, తల్లులు తండ్రులు మన ఇంట్లో మన పిల్లలు బయటకెళ్ళి స్కూల్కి వెళ్ళి ఆటలాడుకుని వచ్చి ఆ బట్టలన్నీ పాడు చేసుకుంటారు. అప్పుడు ఏరా ఏంట్రా ఇలా పాడు చేసుకున్నావు, ఈ బట్టలు తీసుకెళ్ళి మురుక్కుంట్లో పడే అంటారా? డ్రైనేజీలో పడే అంటారా? నో. మళ్ళీ అవయవాలను తీసుకుంటారు, చక్కగా దానికి ఏది పెట్టాలో అది పెడతారు, మళ్ళీ నీట్గా చేసి దానికి మళ్ళీ ఐరన్ చేసి మీకు ఇస్తారు. అప్పుడు మీరు ఆనందంతో వేసుకుంటే ఈయన పడిన కష్టమంతా తీరిపోతుంది. అది దేవుడి ప్రేమ అనుకుంటున్నావా? ఎప్పటికి తెలుస్తుంది ఆయన ప్రేమను? నువ్వు కష్టపడి అయ్యో నేను ఇంత కష్టపడ్డాను, నా ప్రేమను అసలు నా పిల్లలు గుర్తించట్లేదు అంటున్నావే, దీన్ని గుర్తించకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు మొట్టమొదట నీ తండ్రి కష్టాన్ని నువ్వు గుర్తించావా? అది నా ప్రశ్న. నీ కన్న తండ్రి అయిన ప్రేమను మొట్టమొదటిగా నువ్వు గుర్తించు, ఆ తర్వాత నీ పిల్లలు నిన్ను గుర్తిస్తారు. తండ్రి అండి, నాయన ఈ శరీరం పాడైపోయింది కదా, ఈ శరీరం నలిగిపోతుంది, ఈ శరీరం కుమిలిపోతుంది, ఈ శరీరం బాధపడిపోతుంది, ఎన్నో వ్యాధులు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు పడిపోతున్నారు కదా. ఓకే 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 ఇవన్నీ విన్నాను, ఇవన్నీ చూశాను. పంకిలం అయిపోయిన ఈ శరీరాన్ని, శిథిలమైపోతున్న ఈ శరీరాన్ని పక్కన పెట్టేయండి. నూతనమైన మహిమ గల శరీరాన్ని ఇస్తాను అంటున్నాడు. మళ్ళీ ఏంటండి ఈయన? ఎంత గొప్పవాడండి దేవుడు. అసలు ఆ దేవుడికి మనం ఎలా తండ్రి అయిపోయాడండి. మన తండ్రి అయిపోయాడు. తండ్రికి మనం తండ్రి గారు మీ రుణాన్ని నేను నోర్మోయ్ అంటాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు తండ్రి దగ్గర. ఏం తీర్చుకుంటావు నువ్వు? నిన్ను కన్నందుకు తీసుకుంటావా, నిన్ను సాకినందుకు తీసుకుంటావా, నిన్ను పెంచినందుకు తీసుకుంటావా, నిన్ను పెంచుతున్నందుకు తీర్చుకుంటావా? అసలు ఎప్పుడు నువ్వు తీర్చుకునే అవకాశం ఎక్కడ ఉంటది? అస్సలు ఉండనే ఉండదు. ఆయనకు కృతజ్ఞుడిగా ఉండు చాలు. ఆయన చెప్పిన వాటిని చెయ్యి, మళ్ళీ నీకే మేలు, మళ్ళీ నీకే దేహం, మళ్ళీ నీకే శాశ్వత లోకం. అంత చక్కటి ప్రణాళిక కలిగి ఈ దేహాన్ని ఇస్తే దేనికి ఉపయోగిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి. ఆయన కట్టుకున్న ఇంట్లో ఆయన ఉంచకుండా ఎవరినుంచావు? ఎవరెవరినో తీసుకొచ్చావా? ఇది నీకు న్యాయమా? ఒక్కసారి ఆలోచించు. ఇంత చక్కటి దేహాన్ని నీకిచ్చి ఆ దేహంలో నువ్వు కూడా ఉండాలి అని, ఆ కుమారుడు రావాలని, ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంచుకోవాలని ఈ చక్కటి మందిరాన్ని కట్టాడు. మందిరాన్ని అందుకనే అంటాడు ఆయన,
మీ దేహాలు దేవునికి ఆలయాలని మీకు తెలియదా? తెలుసుకోలేకపోయారు ఇప్పటి వరకును. ఆయనే కట్టాడు. ఆయనే కట్టాడు. ఆయన కట్టిన ఈ దేహాలలో, ఆయన కట్టిన ఈ మందిరాలలో ఎవరిని ఉంచుతున్నారు? ఎవరిని ఆతిథ్యం ఇస్తున్నారు? ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకొని, దేవుడు కట్టుకున్న ఇంట్లో ఆయనకి ఒక మంచి స్థానాన్ని ఇద్దాం. మన తల్లిదండ్రులు మనకు కట్టించిన ఇంట్లో వాళ్ళదే హక్కు. వాళ్ళు రాసిస్తేనే మనకొస్తది. అలాంటిది దేవుడు ఎంత మంచోడండి. మనకే ఇచ్చేసాడు. ఆయనే బయటికెళ్ళిపోయాడు. నువ్వు పిలిస్తేనే వస్తాడు. పిలవకపోతే రాడండి. మరి పిలుస్తారా? లేదా బయట నుంచి బయటికి చలో వెళ్ళిపో నాయనా అంటారా? వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే మనకే ప్రాబ్లమ్. మహిమ దేహాలు రావు. ఈ దేహం ఎన్నో రోజులకైనా శిథిలమైపోవాలి. ఈ దేహం ఉండదు. రోగాలు, ఇబ్బందులు, శ్రమలు ఈ లోకం నుంచి మళ్ళీ ఇంకో లోకానికెళ్ళాలంటే ఈ శరీరం పనికిరాదు. మరి తర్వాత అక్కడ మహిమ దేహం కావాలి. మరి అది ఎవరు చేస్తారు? ఆయనే చెయ్యాలి. మరి ఆయన చెప్పినట్లు నడు. ఆయన చెప్పినట్లు చెయ్యి. అప్పుడే చేస్తాడు. లేకపోతే చేయడు. కనుక ఇట్టి విషయాల మీద కాస్త అవగాహన పెంచుకొని చక్కగా ముందుకు సాగిపోయే ప్రయత్నం చేయాలి అని ప్రేమపూర్వకంగా మరొకసారి ప్రభు పక్షాన తెలియజేస్తూ ప్రార్థనతో మరి ఈ మాటలను మనం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి అయిన దేవ, ఈ సాయంకాల భాగంలో మీరు మా కొరకు ఎంత కష్టపడ్డారో చెప్పాం. ఇంకా రాబోయే రోజుల్లో మా కోసం ఎంత కష్టపడుతున్నారు అనే విషయాన్ని కూడా చెప్పాం. ఈ విషయాల మీద కాస్త మా ప్రియులు మేమందరం కూడా అవగాహన చేసుకొని మీ చేత ఆకర్షించబడిన వాళ్ళమై ఈ మాటలకు లొంగి మిమ్మల్ని మా హృదయాంతరాలలోనికి ఆహ్వానించుకునే అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే చక్కటి పరిస్థితిని మాకు అనుగ్రహించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని, మీరే మాతో ఉండమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.